శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రామాలయంలో నేడు తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి క్షేత్ర విశిష్టతను తెలియపరిచి లక్ష్మీ తాయారమ్మ వారి కోవెలలోని ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలు ఆమెకు అందజేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు పూలు అందజేసి స్వామివారికి కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం ప్రాంతం గోదావరి వరదలు వచ్చినప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. శ్రీ రామచంద్ర స్వామి సీతా సమేత రామచంద్ర స్వామిని దర్శనం చేసుకోవడం సౌభాగ్యంగా భావిస్తా ఉన్నాను. నిత్యాల అలంకరణతో స్వామి చాలా హైదరాబాద్ నుండి అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గౌరవ జిల్లా అధ్యక్షులైనటువంటి వేదాకాంతారావు గారు, అట్లానే ఖమ్మం జిల్లా అధ్యక్షులు కాంతమాస్ గారు, అనేక మంది నాయకులు అందరూ కూడా ఇక్కడ దర్శనానికి వచ్చినారు. వారందరితో పాటు ఇంత అద్భుతంగా దర్శనం నిజంగా సంతోషం. మన తెలంగాణకు దేవుడిగా భద్రాద్రి రాముని మనం ఎప్పుడు కొలుస్తాం. అటువంటి రామచంద్రుడితో దయ వల్ల మన తెలంగాణ అంతా బాగుండాలి, చక్కగా అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఎప్పుడు కూడా భద్రాచలంకి వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కునే విధంగా పాలక పక్షం ప్రతిపక్షం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మా సమయంలో మా సందర్భంలో కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. నిరంతరం కూడా ఒక పక్క స్వామివారి ఆలయాన్ని పరిరక్షణ కోసం పనిచేస్తుంది, ఇంకో పక్క భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు నిరంతరం ఇక్కడ పనిచేయాలి, దృష్టి పెట్టాలి. ఎస్పెషల్లీ నిన్న రాత్రి వచ్చినటువంటి గాలి దుమారం ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ ఉండేటటువంటి పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. ఆ స్వామివారి దయ వల్ల అందరం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.